శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నది భగవంతుడి యొక్క వాక్కు. దాని ప్రకారమే స్వామివారు అనేక అవతారాలను స్వీకరించారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకునేది దశావతారాలు. దశావతారాలలో కూడా అద్భుతమైన అవతారం నారసింహ అవతారం. ఈ నారసింహ అవతారం ఏదో కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసినందువలన వచ్చిన అవతారం కాదు. కృష్ణావతారం, రామావతారం లాగా అందరూ కూడా ప్రార్థించిన తర్వాత వచ్చిన అవతారం కాదు. కొన్ని సంవత్సరాలుగా వేచి ఉండి స్తోత్రాలు చేసి అలా అహోరాత్రాలు దేవతలు వేచి చూసిన అవతారాలు కృష్ణావతారం, రామావతారం. కానీ ఒక్క నారసింహ అవతారం మాత్రం ఆ క్షణంలోనే అవతరించిన అద్భుతమైన అవతారం నారసింహ అవతారం. అలాంటి నారసింహ అవతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత నారసింహమూర్తి యొక్క ఆగ్రహం తగ్గలేదు. దేవతలు అందరూ కూడా స్తోత్రం చేశారు. నారసింహ వధం చేసిన తర్వాత కూడా హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత కూడా స్వామివారి యొక్క ఆగ్రహం కొంచెం కూడా తగ్గలేదు. ప్రళయకాలంలో రుద్రుడి యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందో అలాంటి ఆగ్రహంతో నరసింహమూర్తి అలా ఉగ్రరూపంతో అలా గర్జిస్తూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. ఎవ్వరు కూడా దగ్గరకు పోయే సాహసం చేయలేదు. దేవతలు అందరూ కూడా ప్రార్థించారు. బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు స్తుతించారు. అయినా కూడా స్వామి యొక్క ఆగ్రహం తగ్గలేదు. వారు మాత్రమే కాదు, 33 కోట్ల మంది దేవతలు, 12 మంది ఆదిత్యులు, అష్టదిక్పాలకులు, అశ్వనీ దేవతలు, 21,000 మంది ఋషులు, అదేవిధంగా గంధర్వులు, సిద్ధులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, ఆఖరకు లక్ష్మీదేవి కూడా స్తుతించింది. అలా స్తుతించడం వలన స్వామివారి యొక్క ఆగ్రహం తగ్గలేదు. ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా స్వామివారితోనే ఉండేటువంటి అమ్మవారు లక్ష్మీదేవి కూడా నారసింహమూర్తి దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు. ఇది నా స్వామి కాదు, ఇది వేరెవరో, నా స్వామి ఇలా ఉండడు అని లక్ష్మీదేవి కూడా దగ్గరకు పోవడం వెళ్ళలేదన్నమాట. దూరంగానే నిలిచిపోయింది. మీకు దగ్గరకు వెళ్ళి స్తోత్రం చేయలేదు. ఇంతమంది ఆ యొక్క ఉగ్రమైన రూపాన్ని చూసి స్వామివారికి 50 అడుగుల దూరం నుంచి ఇంతమంది స్తోత్రం చేశారు. కానీ స్వామివారి యొక్క ఆగ్రహం కొంచెం కూడా తగ్గలేదు. అలా ఉగ్ర రూపంతో తిరుగుతూనే ఉన్నాడు. ఈ బ్రహ్మాండాన్ని అన్నిటినీ కూడా మింగేసేటట్టు అంతటి ఉగ్ర రూపంతో ఆయన యొక్క నోటితో గర్జిస్తున్నాడు నారసింహస్వామి. ఆఖరకు ఎలా స్వామివారు శాంతిస్తారు అని అనగానే నారద మహర్షి ప్రహ్లాద స్వామివారి దగ్గరకు వెళ్ళి, ప్రహ్లాద, ఇంతటి ఘోరమైన రూపం నీకోసమే వచ్చింది, నిన్ను రక్షించడం కోసమే వచ్చింది. ఆయన శాంతమూర్తి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అన్నట్టు సౌమ్యమూర్తి, శాంతమూర్తి, సుందరమూర్తి. అలాంటి సుందరమూర్తి నీకోసమే ఇంతటి ఉగ్రరూపంతో అవతారాన్ని దాల్చాడు. కాబట్టి ప్రహ్లాద, నువ్వు స్తోత్రం చేయి. నీ స్తోత్రంతోనే ఆయన అలా తన యొక్క కోపాన్ని విరమించి శాంతరూపంగా మళ్ళీ మనకి స్వామి దర్శనమిస్తారు అని అనగానే ప్రహ్లాద స్వామి వారు వెంటనే స్తోత్రం చేయలేదు. ఈ మాట నారద మహర్షి అనగానే ఆయన భయపడలేదు. ప్రహ్లాద స్వామి తిన్నగా నారసింహస్వామి దగ్గరకే వెళ్ళిపోయాడు. తిన్నగా స్వామివారి దగ్గరకే వెళ్ళి పాదాలను ముట్టుకొని నమస్కరించి నిలబడ్డాడు ప్రహ్లాదుడు. స్వామివారు ప్రహ్లాదుని చూడగానే ఆ ఉగ్ర నారసింహస్వామి వెంటనే శాంతించి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ప్రహ్లాదుని మొట్టమొదట కౌగిలించుకొని ఒక చిన్న తన యొక్క అల్లారు ముద్దు చిన్న బిడ్డని ఎలా తీసి తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకుంటుందో తల్లి, ఆ విధంగా ప్రహ్లాదుని తీసి నారసింహస్వామి తన యొక్క తొడపైన కూర్చోబెట్టుకొని, ప్రహ్లాద, నీ తండ్రి నిన్ను ఎంత కష్టపెట్టాడు, ఎంత చిత్రహింస పెట్టాడు అని ఒళ్ళంతా తడుముతున్నాడట నారసింహస్వామి. స్వామివారు, స్వామి, నాకు ఎటువంటి నొప్పి కలగలేదు. మా నాన్న నన్ను శిక్షించినా సరే, పాములతో కరిపించినా సరే, కొండపై నుంచి తోసినా సరే, రాళ్లతో కొట్టినా సరే, అదేవిధంగా విషాన్ని నాకు ఇచ్చినా సరే, ఏనుగులతో తొక్కించినా సరే నాకు నొప్పే లేదు కదా స్వామి, మీరే కదా నన్ను రక్షిస్తూ ఉన్నారు అని అనగానే నారసింహస్వామి చెబుతున్నారట, ఇది మాట నాకు ఎలా ఉందో తెలుసా ప్రహ్లాద, తన యొక్క సొంత ఇంటికి నిప్పు రగులుకుందనుకోండి, వేరేవాడు పక్కనున్నవాడు
లేచి వచ్చి గబగబా ఆ నిప్పును ఆర్పాడనుకోండి, పక్కనున్నవాడు ఏమంటాడు, అయ్యా నీకు ఎంత కరుణ, నీకు ఎంత దయ, నీవు నా ఇంట్లో నిప్పు పుడితే నువ్వు వచ్చి ఇలా ఆర్పావు అని అంటారు. అదే తన ఇంట్లో నిప్పుని తానే ఆర్పాడనుకోండి, ఎక్కువ రగులుకోకుండా, వేరే వాళ్ళు వచ్చి ఈ ఇంటికి సంబంధించిన యజమానిని అంటాడా, స్వామి నీకు ఎంత కరుణ, నీకు ఎంత దయ, నీ ఇంటిని ఎక్కువ మంటలో ఆవాహించకుండా నీటిని చల్లి నిప్పుని ఆర్పావు అని ఎవరైనా అంటారా? అనరు కదా. ఎందుకంటే తన యొక్క సొంత ఇల్లు. ప్రహ్లాద దగ్గర నరసింహస్వామి చెబుతున్నారు, ప్రహ్లాద నువ్వు నీ శరీరం అనుకుంటున్నావు కదా, నీ శరీరం నా ఇల్లు. నేను భక్తుల యొక్క హృదయంలో నివసించేవాడిని. నాకు భక్తుల యొక్క శరీరం నాకు గర్భాలయం లాంటిది. నేను నివసించే ఇంటికి నేను రక్షణ చేస్తే నాకెందుకు కృతజ్ఞత చెబుతున్నావు, నాకెందుకు నమస్కరిస్తున్నావు ప్రహ్లాద అని ప్రహ్లాదుడి దగ్గర నరసింహస్వామి చెబుతున్నారట. అంటే భక్తుల యొక్క హృదయంలో నివసించేది స్వామివారు. భక్త హృదయ మందార అని మనకి సంకీర్తనం కూడా ఉంది. భక్తుల యొక్క హృదయంలో స్వామివారు నివసిస్తూ ఉంటారంట. అంతటి సౌమ్యమూర్తి, అంతట ఉగ్రంగా అవతారాన్ని స్వీకరించిన మూర్తియే నారసింహమూర్తి. అలాంటి నారసింహస్వామి మూర్తిని చూసి ఎవ్వరూ భయపడన అవసరం లేదు. ఎంత ఉగ్రంగా ఉంటాడో అంతటి సౌమ్యమైన గుణం. అలాంటి ఉగ్రరూపం ఎందుకు దాల్చాడు అంటే మనల్ని రక్షించడం కోసమే. అలాంటి ఉగ్రరూపాన్ని చూసి మనం భయపడన అవసరం లేదు. మనం అమ్మ దగ్గరకు మనం ఎలా వెళ్తామో అలా మనం స్వామివారి దగ్గరకు వెళ్ళవచ్చు. ఆ రూపాన్ని చూసి మనం భయపడన అవసరం లేదు. అందుకే ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని చూసి, ఆయన స్వీకరించిన ఆ ఉగ్ర తేజస్సును చూసి ఆయనకు మంత్రం ప్రారంభంలోనే ఉగ్రం వీరం మహావిష్ణుం అంటూ ప్రారంభమవుతుంది. అంతటి ఉగ్రరూపం దాల్చింది మనందరి కోసమే. అటువంటి లక్ష్మీ నారసింహస్వామి యొక్క అనుగ్రహం మనందరిపైన కూడా ఉండాలని ఆ ప్రహ్లాద స్వామి వారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ, జై లక్ష్మీ నారసింహస్వామికి జై.